కథ కాదు జీవితం. వాడికి తెలిసిన వాడు అయితే 3 సంవత్సరాలు ఎట్లా పెట్టుకుంటాడు మేడం? నీతో నీ మేడం నిన్ను పట్టించుకో. నేను 5 నిమిషాలు మాట్లాడొద్దు అన్నాను. ఆ విషయం నేను కనుక్కుంటాను కదా, ఆ విషయం నేను కనుక్కుంటాను. పెళ్ళైన దగ్గర నుంచి ఇలా గొడవలతోనే కాపురం విడిపోతుంది కానీ మేడం ఒక్కరోజు కూడా కలిసి మాట్లాడుకున్నది లేదు మేడం. ఒక్కసారి నేను ఒక్క మాట నాది వినండి. మీరు చెప్పే ముందు ఇక్కడ మీరు అంటే మీ మధ్య ఇన్ని గొడవలు జరిగినాయి, కానీ ఇక్కడ మీరు వచ్చింది ఏంటంటే, మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరిది ఏదైతే వీళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయో, అపార్థాలు ఉన్నాయో, అతనికి అనుమానాలు ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేసేసి వీళ్ళిద్దరు కాపురం బాగు పెట్టాలి. అదే మా ఉద్దేశం. మీ మైండ్ లో అదే కదా ఉంది. అలాంటప్పుడు మీరు కూడా కొంచెం తగ్గి మాట్లాడాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, అతను అన్నది అన్నాడు, మీరు అన్నారు. అది మీ చెల్లెలు కాపురం కదా. నా చెల్లెలు కాపురం అనేది పెద్ద మనుషులను పంపించా, 10 మందిని పంపించు ఒకసారి. కావాలంటే ఇక్కడ కూడా ఉండరు. అబద్ధాలు చెప్పొద్దు కదా మేడం. అతను 10 మందిని పంపించా అన్నాడు. 10 మంది ఎవరో రమ్మన్నాడు. వాళ్ళు ఊరి నుంచి ఏమన్నాడు? మా పెద్దనాన్న మాట్లాడతాడు. పెద్ద మనుషులను కూడా లెక్క లేకుండా. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇల్లు కనుక రమ్మన్నారండి. ఇద్దరే వచ్చారు, 10 మంది కాదు. మా పెద్దనాన్న మా బాబాయ్ వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి ఏం రా వస్తావా లేదా అన్నారు. ఏం లేకతో రావాలి. వాడు తీసుకెళ్లి 3 సంవత్సరాలు పెట్టుకున్నాడు. వాడు సమాధానం చెప్పాలి కదన్న. అవన్నీ ఇడిచిపెట్టు, వాడు కాలు పట్టుకున్నాడు అన్నాడు. వాడు కాలు పట్టుకున్నాడు, ఏళ్ళు పట్టు, నాకు సంబంధం లేదు. నా భార్య నాకు కావాలి. ఈ అమ్మాయి వాడికి సపోర్ట్ చేస్తుంది. అంటే వాడు చేసే ప్రతి పనికి కూడా ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తుంది. నేను అంటే దురుద్దేశంతోనే మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అమ్మాయి ఆయనకి సపోర్ట్ చేస్తున్న మాటలు మీరు గమనించండి. ప్రతి మాట కూడా సపోర్ట్ అట్టి ఉంటుంది. మీరు ఆలోచించండి. అట్లయితే నువ్వు ఇల్లు కానికి రా అన్నట్టుగానే మాట్లాడుతున్నారే తప్ప ఈ మధ్యలో ఇద్దరు మనుషులు కూడా సరే అయిపోయింది అయిపోయింది. నువ్వు చెప్పిన విషయం నాకు అర్థమైంది. నీ మైండ్ లో ఏముందో నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒక 5 నిమిషాలు నువ్వు సైలెంట్ గా ఉంటే వాళ్ళది కూడా నేను వింటాను. ఆ తర్వాత నేను చెప్తాను. అంతవరకు నువ్వు ఏం మాట్లాడకూడదు. మీరు చెప్పండి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీ అమ్మాయి కాపురం బాగుపడాలి, నిలబడాలి అని మీకు ఉందా లేదా? ఉందా మీకు? ఉందంటే మీరు కూడా కొంచెం ఈ మాటలు తగ్గించుకోవాలి. మాట పడితే ఎప్పటికీ కలవుతాయి. నా చెల్లెల్ని పచ్చొట్టి మీద కొట్టి ఈ మాటలతోనే సంసారం వాళ్ళు పాడు చేసింది. ఇప్పుడు పాడు చేసిన విషయం వదిలేసేయండి. ఎలా బాగు చేయాలనే విషయం మనం అంతే కదా. అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి నేను పై మనిషిని పంపిస్తే వాళ్ళు ఇప్పుడు ఈ కారణాల చేత చేసుకుపోతున్నాడు ఏదో చేయడానికి. వాళ్ళ భార్యను కొట్టి ఇళ్లలో పని కూడా చేయించాడు ఆ పెద్ద మనిషి. వాళ్ళు సంవత్సరానికి మంచిది కదా, అందుకని చెప్తున్నాం అండి. నువ్వేం చేస్తారా? చూడమ్మా నువ్వు పెద్ద మనిషి, పెద్ద మనిషి మీరే ఉండరు తల్లి. మేడం ఇప్పుడు 2 సార్లు చెప్పాం. ఆ పైన హాఫ్ టైం మాట్లాడమని చెప్పండి. మీరు సైలెంట్ ఉండమని నేను ఉంటాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను? ఏం చెప్పాను? 5 నిమిషాలు క్వైట్ ఉండాలి, లేకపోతే మీ సమస్య లేదు. అన్నివ్వండి, అన్ని తర్వాత నువ్వు అనొచ్చు. నీకు మళ్ళీ నేను టైం ఇస్తాను కదా. భార్యను కొట్టాడు, 3 నెలల బాలింతనే కొట్టాడు. ఆయన కూడా ఆయనకు తెలుసు. అట్లనే పెట్టి అది ఆయన కొట్టినా ఈయన కొట్టినా 2 తప్పమ్మా. ఆయన కొడితే ఈయన కొట్టాడని సరికాదు. అది వీళ్ళందరూ ఆడవాళ్ళు ఇంకెట్లా ఉండేదా మేడం? ఆడవాళ్ళ కన్నా ఎక్కువ చెప్తారు మాటలు. ఆడ చెప్తే ఫన్స్ ప్లీజ్ వాళ్ళిద్దరు మాట్లాడని చెప్పండి. మీ ఇద్దరు సైలెంట్ కూర్చున్నాం. అసలు మీ ఇద్దరు ఈ సమస్య తీరాలని ఉందా లేదా మీకు? ఒక విషయం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు? వాళ్ళు మాట్లాడేది కాదే. నువ్వేం మాట్లాడతావు? నువ్వు కూడా అలాగే నువ్వు మంచి మాటలు యూజ్ చేయలేదు. నువ్వు కూడా బాగా మాట్లాడలేదు, తెలిసిందా? నిన్ను కాసేపు అవునండి నా బాధ నాకు ఉంది. వాళ్ళు తీసుకెళ్లి 3 సంవత్సరాలు పెట్టుకున్నారు. నేను మాట్లాడుతాను. అదే ఇప్పుడు దాని గురించి నేను అడుగుతున్నాను కదా. తప్పైంది నేను ఒప్పుకోలేదు. వాళ్ళే రివర్స్ అయితే నాకెంత ఉండాలి? దాని గురించి నేను అడుగుతున్నాను. ఇప్పుడు నిన్ను కాసేపు ఫ్యామిలీ మంచిది అన్నావు. నీ ఫ్యామిలీ మంచిదే, సరే నేను ఒప్పుకుంటాను. 3 సంవత్సరాలు ఎట్లా పెట్టుకున్నావు? పెద్ద మనిషి నువ్వు అట్లనే మాట్లాడేది వాడి వీడని. మరి నాకెంత బాధ ఉంటుంది? నా భార్యను తీసుకెళ్ళి నువ్వు పెట్టుకున్నావు. నాకు బాధ ఉందా? నా చెల్లెలు మొగుడు అనకూడదు. వాళ్ళ చేత అనిపించుకుంటే నేను అనిపించుకుంటాను. నీకు పెళ్లి చేసి నేను అనిపించుకోవాల్సి వస్తుంది. నా బిడ్డను నిలువు తాడుకోసారని వాళ్ళు నన్ను అంటున్నారు. రాదంటే నేను దాని కాడికి రాను. ఇక్కడ తీసుకురా రోడ్డు మీదకి. నేను రోడ్డు మీద భార్య ఫోన్ చేస్తే భార్యకి ఫోన్ చేస్తే ఏమంటాడు? నీకు అయిపోయింది నీ పనులు, నేను రాను. పిల్లోడు కాలు ఇరిగి ఉంటే అమ్మ ఫోన్ చేయమని అంటే
కాలు మామ ఇట్లా సంగతి పిల్లడు ఏడుస్తున్నాడు కాలు ఇరిగింది అంటే ఏమంటాడు? నాకు చేయలేదండి, ఫోన్ చేయలేదు. చెప్పండి ఆ మాట చెప్పాడు. నాకు చేయలేదు. ఆయన బిడ్డల మీద ఇందాకే నేను నా బిడ్డ మీద ఒట్టేసి చెప్పాను మేడం. నేను ఆయన ఫోన్ చేస్తున్నాను మేడం, చేయట్లేదని నేను చెప్పాను మేడం. ఇలా రివర్స్ గా మాట్లాడితే నేను ఇంకేం చెప్పాను? అమ్మాయి ఫోన్ చేసినప్పుడు మేడం మనుషులకి ఇస్తాడు లేడని చెప్పాను పని అయిందని చెప్పమంటాడు. ఎట్లా మాట్లాడతాడు? నా మనవరాలు ఇంట్లో ఉంది, నా మనవరాలు ఇప్పుడు మాట్లాడండి. నా మనవరాలు అయితే మేడం నేను బయటకు వెళ్తాను, ఇంట్లో మనుషులు ఫోన్ ఎత్తరా? మీరందరూ అయితే మీ సమస్యతో ఇక్కడికి వచ్చారు, కానీ ఆ సమస్య బాగు చేసుకుందాం అనే ఉద్దేశం నాకు మీ ఎవరిలో కనపట్ల. అందరు ఆవేశపడి నా కోపం నేను తీర్చేసుకోవాలి, నేను అనుకున్న మాటలని అనేయాలని అంటున్నారే తప్ప ఆ అమ్మాయి కాపురం నిలబెట్టాలి అన్న ఉద్దేశం మీ నిజంగా దానికి తగ్గ చర్యలు మీరు ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఇట ఈ శివ అన్నాడు కానీ అతని మాటల్లో కూడా నాకు ఇది కనపట్లేదు. మీరు తెగ ఆవేశపడిపోతున్నారు కానీ లేదమ్మా. నేను పోయి నీ మనుషులను పంపిస్తే అదే జరిగిన విషయాలు నేను ఇప్పుడు వినదలుచుకోలేదు. జరిగినవన్నీ విన్నాను, నేను తెలుసుకున్నాను ఏమేమి జరిగిందని. అది కాదు, ఇప్పుడు మీరు చెప్పండి, మీరే తండ్రి స్థానంలో ఉన్నారు, ఆ అమ్మాయికి మీరే కన్యాదానం చేశారు కాళ్ళు కడిగి. సో ఆ అమ్మాయిని ఇప్పుడు కాపురానికి బాగా వాళ్ళిద్దరి మధ్య అంటే కాపురానికి పంపించడం ఈజీగా పంపించేయచ్చు, మళ్ళీ రెండో రోజున అమ్మాయి తిరిగి రాకూడదు, మళ్ళీ ఇదే గొడవలు తలెత్తకూడదు కదా వాళ్ళ. సో వాళ్ళిద్దరి మధ్య ఏమేం జరిగిందో, ఎందుకు వాడి మైండ్ లో అలాంటి ఒక ఆలోచన వచ్చిందో, లేదా అబద్ధమై చెప్తున్నాడో నిజమై చెప్తున్నాడో, ఆ అమ్మాయి తరఫున ఏం తప్పు జరిగింది. తప్పు ఎప్పుడు ఒకవైపు ఉండదు, ఎప్పుడు రెండు చేతులతో కొడితేనే చప్పట్లు, లేకపోతే అది జరగదు. ఇద్దరి తరఫున ఏదో తప్పు ఉంటుంది. నేను ఒకళ్ళ పక్షాన మాట్లాడట్లేదు, కానీ మీరు ఇంత ఆవేశపడుతున్నారు కాబట్టి మన షోలో మనతో పాటు లాయర్ గారు అనురాధ గారు ఉన్నారు, డాక్టర్ నాగేష్ గారు అండ్ సైకాలజిస్ట్ ఆయన ఉన్నారు. వారిని కూడా పిలిపించి వారి చేత మీతో మాట్లాడండి. మాట్లాడాక మనం మళ్ళీ ఎలా ముందుకు దీన్ని తీసుకెళ్దాం అని మనం ఆలోచన. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న మీ ఇద్దరిని కూడా అడగాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు వచ్చింది ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసి భార్యాభర్తల్ని మళ్ళా కలిపి మీరందరూ అంటే వాళ్ళిద్దరూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని మీరు వచ్చారా, లేదా ఒకరినొకరు తిట్టుకొని నీవెక్కువ అంటే నీవెక్కువ, లేదా నీవు గొప్పనా అంటే నీవు గొప్పనా అని అనుకుంటూ వాడు చేసుకోవడానికి వచ్చారా? ఇది చాలా ఇంపార్టెంట్ నాకు కలపాలని ఒకటి. కానీ ఇంతవరకు మీ డిస్కషన్స్ అన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంటే నేను అందరికీ కూడా ఆహాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎగో అంటాం, ఈ ఎగోలో ఏమవుతుందంటే మానవ సంబంధాలు తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు ఏదో ఒక మాట అంటారు, ఇప్పుడు మీరు ఒక మాట అంటే అతను 2 మాటలు అంటాడు, అతను 2 మాటలు అంటే మీరు 4 మాటలు అంటారు. దీనికి అంత ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇక్కడ మనకి ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లం సాల్వ్ కావాలి. అది మీరు మనసులో పెట్టుకుంటే మీ వైపు కూడా లాయర్ గారు ఉన్నారు, మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ అనేది ఒక నిమిషం మనం పక్కన పెడితే, ఇప్పుడు మీరు మాట్లాడే విధానాలను బట్టి వీళ్ళిద్దరిని మీరు ఇంకా దూరం చేస్తున్నారే తప్ప వాళ్ళని దగ్గర వచ్చేటట్టుగా మీరు చేయడం లేదు. చాలా క్లియర్ గా తెలుస్తాం. మీకు ఏమున్నాయో పక్కన పెట్టేయండి, కానీ మీరు ఇక్కడ వచ్చింది ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని కలిపి వాళ్ళు చక్కగా సంసారం చేసుకున్నట్టే, అదొకటి. రెండోది మీరు మర్చిపోతున్నారు వాళ్ళకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోతే ప్రాబ్లం వీళ్ళిద్దరికి కాదు, వీళ్ళిద్దరు అట్లీస్ట్ కొద్ది జీవితం ఏదో చూసుకున్నారు. మరి ఆ అబ్బాయి ఎందుకు వీళ్ళకు అబ్బాయిగా పుట్టాలి? ఏం పాపం చేసుకున్నాడు అబ్బాయి వీళ్ళకి అబ్బాయిగా పుట్టడానికి? ఇది ఎవరు కూడా ఆలోచన చేయడం లేదని నాకు అనిపిస్తుంది. అయితే ఈయనేం చేస్తున్నాడు, మీ పైన ఉన్న కోపంతో ఏదో ఒక మాట అని మిమ్మల్ని బాధ పెట్టాలి అని ఈయన ట్రై చేస్తున్నాడు. ఇంకా మీరేం చేస్తున్నారంటే ఆయన అన్న మాటలకి ఒక 4 రెట్లు ఎక్కువగా మీరందరూ చిన్న విషయానికి ఆవేశపడిపోయి ఆయన ఏదో అనాలని అంటున్నారు. ఒకరినొకరు బాధ పెట్టుకోవాలని చాలా వరకు చూస్తున్నారు. ఒకటే విషయం, ప్రాబ్లం ని సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం ని మనము లేకుండా వాళ్ళిద్దరికి చేసి వాళ్ళిద్దరు చక్కగా కాపురం చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళిద్దరికి కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. నీవు నీ భార్యని అనుమాన పడకుండా, నీవు వాళ్ళ వైఫ్ బంధువులు ఏమన్నారు ఏంటి అనే ఆలోచన చేయకుండా, నీకు నీ భార్య ముఖ్యం, నీకు నీ పిల్లాడు ముఖ్యం. ఆమెతో సంసారం చేయాలని నీకుందా? కావాలి సార్. ఆమెను రోజు తిడుతూ కొడుతూ నువ్వు ఇలా కాపురం చేసావు, నీ మేనమతో ఇలా తిరిగావు అలా తిరిగావు అని చెబుతూ ఇలా చెప్తే లాభం లేదు. ఇప్పుడు మీ ప్రాబ్లం కి సొల్యూషన్స్ 2. ఈ సొల్యూషన్స్ ఏమిటంటే, మొదటిది
వాళ్ళిద్దరు చక్కగా కలిసి కాపురం చేసి మీరెవరు వాళ్ళ కుటుంబంలో ఇన్వాల్వ్ కాకుండా మీ జీవితాలు మీవి, వాళ్ళ జీవితాలు వాళ్ళవి, అది ఒకటి చూసుకోవడం. రెండవది డైవోర్స్, విడిపోవడం. మీ జీవితాలు మీరు చూసుకోండి, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు, ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కలిసి ఉండాలి, ఒక్క నిమిషం అండి, ఒకవేళ కలిసి ఉండాలి అనేది మీ రెండు వైపులా మీకు ఉంటే ముందుగా దానికి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి, ఇందాకటి నుంచి మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ మేడంతో విన్నది చూస్తే మీ ఇద్దరు దెబ్బలాడుకోవడమే ఉంది, కానీ ఎక్కడ కూడా ఏ % లో కూడా ఒక్క పాయింట్ లో కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు కనిపించిందా? కనిపించలేదు కదా. అంటే మీ ఇంట్రెస్ట్, మీ కోపము, మీ అహం మూలాన మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు దూరం అయిపోతున్నట్టు ఒక్కసారైనా మీకు అనిపించిందా? ఒక్కసారి నన్ను మమ్మకి మీకు అనిపించిందా? మీకు నిజమేనండి, ఇప్పుడు ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఉండకూడదు, అవునా? మీ అతి ప్రేమ మూలాన వాళ్ళిద్దరు దూరం అవుతున్నట్టు అనిపిస్తుందా మీకు? నేను పోయి కూడా పంపిస్తాను. అందుకనే అదేనండి, అదే మేము చెప్పేది. ఇప్పుడు మీరు వినాలండి, మీ అతి ప్రేమ మూలాన వాళ్ళిద్దరు దూరం అవుతున్నారని అనిపించిందా? మీరు అన్నారా వాళ్ళు అన్నారా? ఇప్పుడు మీరిద్దరు ఆయనతో కొట్లాడుకోవడం, మీరు ఆయన్ని బూత్ మాట్లాడడం, ఆయన మిమ్మల్ని బూత్ మాట్లాడడం ఒక నిమిషం పక్కన పెట్టేయండి. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరి కాపురం నిలబడుతుందా? ఇంకోటండి, ఇక్కడ ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కనీసం వాళ్ళిద్దరికి కొంచెం టైం అనేది ఇవ్వాలి, అవునా? ఇప్పుడు 3 ఏళ్ళు వాళ్ళిద్దరు సపరేట్ గా ఉన్నారా? ఉండడం మూలాన ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఒక విధమైన దూరము, నెగిటివిటీ అనేది వచ్చిందా? దూరం అవుతున్నారని లేదు, అది కాదండి. కానీ ఒకటి మీరు పెద్దవాళ్ళు, మీరు జీవితాన్ని చూసారు, అవునా? మీరు బతికారు, మీ భార్య, మీ కానీ వాళ్ళని బతకడానికి అవకాశం ఇవ్వండి మీరు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ మాటలతోటి వాళ్ళని దూరం చేస్తున్నారు. అంటే అది మీరు కావాలని చేస్తున్నారు అని అనట్లేదండి. మీరు ఏంటంటే మీలో ఆవేదన, వాళ్ళని కలపాలని మీకు బాధ మూలాన్ని మీరు ఏమనుకుంటున్నారు, అలాంటి మీరు మాట్లాడుతున్నారు కనుక మీరు కొంచెం అవకాశం వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో వాళ్ళని ఏ టైంలోనైనా కనీసం మీ ఇద్దరు కూర్చుని ఒక చోట మాట్లాడుకోండి అని చెప్పారా? కాదండి, చేశారా? ఆ పని చేయలేదుగా. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఏది విన్నా కూడా వాళ్ళు ఇలా అన్నారట, వీళ్ళు అన్నారట, టాటాలే ఉన్నాయి, అవునా? ఒక్కసారైనా కూడా ఏ సందర్భంలో అయినా కూడా ఈ 3 ఏళ్లలో కనీసం వాళ్ళిద్దరు కూర్చుని ఒక చోట కూర్చుని మనకి ఈ ప్రాబ్లం, మన ఇద్దరం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం మీరు అనుకున్నారా? మీరు కలిసారా? కొంచెం నేను మాట్లాడడం భార్య కాడికి వచ్చి భర్త పిల్లగాడి కాలు ఇరిగిపోయిందని అన్నప్పుడు భర్త కాడికి భార్య కాడికి రావాలా లేదా? హాస్పిటల్ పిల్లోడికి రక్తం గారిపోతుంది రమ్మన్నప్పుడు రావాలా లేదా? చెప్పలేదండి నాకు. ఒకటండి, ఆయన చెప్పలేదంటున్నారు, మీరు రాలేదంటున్నారు. సరే, ఇప్పుడు గతమంతా మర్చిపోయి ఇప్పుడు ఆయన భార్యతో కాపురం చేద్దామని అనుకుంటున్నారు కనుక మీరెవ్వరు ఇంటర్ఫియర్ కాకపోతేనే వాళ్ళిద్దరు కలుస్తుంటారు. వాళ్ళ దగ్గరకు కూడా పోవు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనము ఈ మొత్తం విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే నాకు మెయిన్ గా ఒక 3 పాయింట్స్ ని మనము సాల్వ్ చేస్తే ఈ ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది అని అనిపిస్తుంది. మొదటిది ఏంటంటే వీళ్ళిద్దరిని కాపురం చేసేటట్టుగా మనం చేసి, అంటే కలిసి ఉండేటట్టుగా మనం చేసి, మీరు శ్రీనివాస్ గారు కానీ మీరు కానీ వెంకయ్య గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబంతో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం కొన్ని రోజుల దాకా. ఇది మొదటిదండి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇన్వాల్వ్మెంట్ అవుతున్న కొద్దీ ఈ అహాలు పెరుగుతున్నాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో కొన్ని రోజుల దాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి నీకు నిజంగా నీ భర్తతో కాపురం చేయాలని ఉంటే పెళ్ళైన తర్వాత నీకు నీ భర్త, నీ బాబే ముఖ్యమమ్మ. అలా కాకుండా నా పుట్టిలో ముఖ్యమని నీవు అనుకుని వెళ్తే మళ్ళా నీ సంసారమే నాశనం అవుతుంది. సో నీవు కూడా నీ మనసును కొద్దిగా దృఢం చేసుకొని, నీకు ఏది చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, అది వేరు సంగతి, కానీ జీవితాన్ని అయితే కొద్దిగా చదువుకున్నావు నీవు. సో నా సజెషన్, నీవు కూడా నీకు ఇప్పుడు ఏది ముఖ్యం అనేది నీవు తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుతుందమ్మా. ఇక 3వది చాలా ముఖ్యమైనది శివాతో అండి. ఎంత నీవు నాకు ఆ అమ్మాయి పైన అనుమానం లేదు అని నీవు నాకు చెప్తున్నా కూడా సైకాలజిస్ట్ గా నేను 100% నీకు చెప్పగలను, ఆ అమ్మాయి పైన, ఆ అమ్మాయి మేనమా పైన నీకు అనుమానం ఉన్నది. ఈ అనుమానం అనేది ఒక పెనుభూతం అండి. ఎంత వద్దనుకున్నా కూడా ఇప్పుడు ఆ అహం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ మేనమామని తిట్టడమో లేదా ఈ అమ్మాయిని తిట్టడమో లేదా మీకు ఏదైతే కోపం ఉందో వాళ్ళని బాధ పెట్టాలని ఈ మాటల ద్వారా తీర్చుకోవడమో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య. మీరు ఒక మెంటల్ పేషెంట్ కావద్దు దయచేసి. మీకు ఒకవేళ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావాలని ఉంటే మీరు అనుమానం పెట్టుకోండి, నేను కాదని చెప్పను. ఒకవైపు మీరు చెప్తారు నా భార్య పైన నాకేం అనుమానం లేదని, ఇంకోవైపు చెప్తారు నా మేనమామ తీసుకెళ్లిపోయి కాపురం చేసుకుంటున్నాడని. దీంట్లో క్లియర్ గా తెలుస్తోంది మీకు కూడా ఏదో ప్రాబ్లం ఉందని. సో ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే, ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఆలోచన చేస్తే
ముందుగా మీరు వాళ్ళ సంసారంలో వాళ్ళు ఒక సంసారం స్టార్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ సంసారంలో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. నెంబర్ 1 మాట ఇవ్వాలి మీరు. అగ్రిమెంట్ లాయర్ గారు రాస్తారు. రెండోది అమ్మ, నీకు నీ భర్త నీ బాబు నీకు చాలా ముఖ్యం. నీకు ఇప్పుడు నీకు కొన్ని కష్టాలు ఎలా ఉంటాయి ఇతను బయలుపెట్టేస్తే అనేది నీకు తెలియడం లేదమ్మా. ఇప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. మన భారతదేశంలో భర్త వదిలేసిన భార్యని ఎలా చూస్తారు, ఏ కష్టాలు ఇస్తారు అనేది ఈ వయసులో నీకు తెలియడం లేదు. నా రిక్వెస్ట్ నీకేమిటంటే కళ్ళు తెరువు. కళ్ళు అంటే ఈ కళ్ళు కాదమ్మా, నీ మనసు కళ్ళు తెరువు. అప్పుడు నీకు జీవితం అంటే ఏమిటి అనేది నీకు తెలుస్తుంది. మూడవది, ఒకవేళ అనుమానం ఉంది అని ఇంకా నీవు అనుకుంటే వాళ్ళకి ఇప్పుడే చెప్పేసే నాకు అనుమానం ఉంది మీరు వద్దని చెప్పేసే. లేదు నాకు జీవితం ముఖ్యం, నా భార్య ముఖ్యం, నా కొడుకు ముఖ్యం అని అనుకుంటే నీవు ఆ అమ్మాయిని తీసుకొని చక్కగా కాపురం చేసుకో. అమ్మ, పెద్దవారుగా మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీకు కూడా వీళ్ళిద్దరి సంసారం బాగు చేయాలని ఉంటే కొన్ని రోజులు వాళ్ళిద్దరిని సపరేట్ గా ఎక్కడైనా ఒక ఫ్యామిలీగా పెట్టి మీ సపోర్ట్ మీరు ఇవ్వండి, మీ అడ్వైజెస్ మీరు ఇవ్వండి, కానీ వాళ్ళ సంసారాన్ని వాళ్ళు నడుపుకొనివ్వండి. వాళ్ళపైన ఒకరిపైన ఒకరి నమ్మకం వచ్చేదాకా. అలా చేస్తే ఈ ప్రాబ్లమే టోటల్ గా సాల్వ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. దయచేసి ఒక్క మాట్లాడాను సార్. ఏంటంటే ఈ అనుమానం అనేది మీరు అంటే పెద్ద పెనుభూతమే. ఇది మనసులో తీసేసి మా అమ్మాయిని పంపడం కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు వాళ్ళు కలిసి కాపర్ చేసుకుంటే కూడా మా దగ్గర ఎక్కడ ఉంది సార్. ఇప్పుడు మీరు ఎక్కడో మీరు కన్న తండ్రి లాగానే చూసుకున్నా, లేదా మీరు ఆ అమ్మాయికి పెళ్లి చేసినా, అతని కాళ్ళు కడిగి ఆ అమ్మాయిని మీరు ఆయనకి ఇచ్చినా, ఎక్కడో ఏదో ఒక పొరపాటు అనేది తప్పకుండా జరిగింది అనే విషయం అయితే మనకు తెలుస్తోంది. ఆ పొరపాటు మీరు బూతులు మాట్లాడడమా, లేదా ఏం మాట్లాడారో తెలియక ఆ అబ్బాయి మనసుని మీరు బాధ పెట్టడమా నాకు తెలియదండి. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని మీరు నాకు చెప్తే మీ అమ్మాయి సంసారం ఆటోమేటిక్ గా బాగుపడిపోతుంది. అలానే నీవు కూడా ఇప్పుడు కన్న తండ్రి లాగా కాళ్ళు కడిగి నీకు అమ్మాయిని దానం చేసిన వ్యక్తి ఆ అమ్మాయి పైన కన్ను వేయడు బాబు. సో ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగింది అనేది మీరు మర్చిపోయి అందరూ కూడా ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ అమ్మాయిని అప్పటి నుంచి చూస్తున్నానండి, చాలా అమాయకురాలుగా కనపడుతుంది. అనవసరంగా మీరు ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేయకుండా మంచి జీవితం మీరు ఆ అమ్మాయికి ఇవ్వండి. అలానే అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేసి మీ జీవితాలు కూడా మీరు బాగు చేసుకోండి. ఇప్పుడు భార్యాభర్తలు కలవడానికి ఒక చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, అది అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు, ఆ సమస్యకు పరిష్కారం. కాకపోతే ఇక్కడ ఒక సెన్సిటివ్ అయిన ఇష్యూని మధ్యలోకి తీసుకొచ్చారు. అదేంటంటే మీతో సంబంధం ఉందనో ఇలాంటి కాకపోతే ఏంటంటేనండి, పెద్దవాళ్ళు మీరు లోకం చూశారు కనుక ఒక విషయం మాత్రం మీకు తెలియకుండా, మీకు తెలిసి అని చెప్పట్లేదు, ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి అయినా కూడా కొడుకుని ముట్టుకుని మాట్లాడదు, అవునా కాదండి? అలాంటి పొరపాట్లు ఒకవేళ మీకు తెలియకుండానే మీ వైపు నుంచి జరిగి ఉండొచ్చేమో, ఆయన మనసు బాధపడి ఉండొచ్చేమో కదా. వినండి కనుక ఆయన మనసు బాధపడి ఉండొచ్చేమో, ఒకవేళ ఆ అవకాశాన్ని ఆయన అలా అర్థం చేసుకున్నాడేమో. ఎందుకంటే మనము కొన్నిసార్లు మీకు తెలియకుండా పొరపాట్లు జరుగుతాయి కనుక అలాంటి అవకాశాలు ఇక ముందు మీరు ఆయనకి ఇవ్వకుండా, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఆయనకు ఆ భూతం పోగొట్టాలంటే కంపల్సరీగా ఒక సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కావాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిని కలిపి చేతులు దులిపేసుకోవడంతో ఈ ప్రాబ్లం సొల్యూషన్ కాదండి. వాళ్ళిద్దరిని కలిపి ఉంచి అసలు ఎలా ఉన్నారు అనేది కొన్ని రోజుల దాకా వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. ఇంకొకటి, మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మేబీ మా దగ్గర నుంచి వచ్చిన సజెషన్ అని అనుకోండి, రిక్వెస్ట్ అని అనుకోండి, దయచేసి పాస్ట్ మాత్రం మాట్లాడుకోకండి. ఎలా స్టార్ట్ చేద్దాం లైఫ్, ఎక్కడ స్టార్ట్ చేద్దాం అని అంతే తప్ప మీ అమ్మ ఇలా అనింది, మీ మేనమామ ఇలా అన్నాడు అని అంటే మాత్రం మీ ఇద్దరు మాట్లాడుకోవడం తక్కువ, వాళ్ళని తిట్టుకోవడం ఎక్కువైపోతుంది. కనుక మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకోవడం మొదలెడితే ఎక్కడ ఉందాము, ఎలా స్టార్ట్ చేద్దాము అనే లైఫ్ తోటే, ఆ మాటలతోటే మీ ఇద్దరు కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. నా రిక్వెస్ట్ ఒకటి, వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ వచ్చి నేను ఒక 2 మాటలు వాళ్ళతో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఒకవేళ వాళ్ళకి కూడా కలవాలని ఉంటే వాళ్ళు ఏం చేయాలో నేను మీకు చెప్తాను. అంటే అది ఏం చేయాలో ఇప్పుడే చెప్పొచ్చు కూడా మనం. అదేంటంటే ఒకవేళ మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరు కలవాలని ఉంటే వాళ్ళిద్దరికి నేను కౌన్సిలింగ్ చేస్తానండి.
ఇప్పుడు లాయర్ గారు కూడా ఏం చెప్తారో వినండి, విన్న తర్వాత మనం అగ్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇందాక అందరు కౌన్సిల్ చేసిన తర్వాత ఒక అగ్రిమెంట్ లాంటిది ఎంటర్ అవ్వడం మూలాన ఏంటంటే మీరు వాళ్ళ దగ్గరికి సంసారంలో ఇంటర్ఫియర్ కాకుండా, అట్లాగే వాళ్ళు కూడా మీ సంసారంలో ఇంటర్ఫియర్ కాకుండా, ఎటువంటి పాత జ్ఞాపకాలను కూడా తవ్వుకోకుండా, అలాంటివన్నీ కొన్ని కండిషన్స్ రాస్తూ మీరు అందరూ కూడా విట్నెస్ లాగా ఉంటూ ఒక ఎంఓయూ రాద్దాం. ఒకటండి, ఇక్కడ రాసిన ఎంఓయూ ఇక్కడే రాసాం కదా అని మర్చిపోయి ఎవరు మాత్రం ఏ కండిషన్ అయినా వయోలేట్ చేసిన పక్షంలో, ఒక నిమిషం ఉండండి, అయితే ఏమవుతుందంటే అప్పుడు ఇద్దరు నష్టపోతారు. ఎందుకంటే మీరు కేసులు వేసుకుంటారు, వాళ్ళు కేసులు వేసుకుంటారు, ఇద్దరు నష్టపోతారు. దాని మూలాన ఒరిగిందైతే ఏం లేదు. ఇక్కడికి రావడం మూలాన లాభం ఏంటంటే ఇద్దరు గెలుస్తారు. అవునా కదా? ఇప్పుడు కనుక దానికి మీరు కట్టుబడి ఉండాలి, మీరు కట్టుబడి ఉండాలి. ఆ అగ్రిమెంట్ కి మీరందరూ కూడా సంతకం చేయాలి. దానికి ఎంత వాల్యూ ఉంటుంది అంటే ఈవెన్ ఈ ఎంఓయూ ఏదైతే రాస్తామో దాని లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఆ కండిషన్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తాం. అంటే దానికి ఒక లీగల్ అసెంట్ అనేది ఉంటుంది. కనుక దానికి లీగల్ అసెంట్ వచ్చింది అంటే అది లీగల్ డాక్యుమెంట్ లాగా అవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా దాని నుంచి వెనకాలకి జరిగే పరిస్థితి అనేది ఉండదు. అనురాధ గారు, మరి అగ్రిమెంట్ వాళ్ళందరికి వినిపించారు కదా మీరు? సరే, అయితే మీరందరూ ఇప్పుడు సంతకాలు పెట్టండి. ఒక దీపం వెలిగింది, ఒక రూపం వెలసింది, శివ, ఇప్పుడు సంతకాలు పెట్టడం అయితే జరిగింది, కానీ మీరిద్దరు మనసుల్లో కూడా మీరందరు కుటుంబాలు కూడా బాగా కలిసిపోయి పాతవన్నీ మర్చిపోయి బాగుండాలి. ఇక్కడి నుంచి వెళ్ళాక మీరు మళ్ళీ గొడవలు పడకూడదు. చిన్న చిన్న గొడవలు వచ్చినా విడిచిపెట్టుకుని ఒకరికొకరు మర్యాదతో మాట్లాడుకోవాలి. మంచు తెరలే కరిగిపోగా మనసు తొరలే విరిసి రాగా, మంచు తెరలే కరిగిపోగా మనసు తొరలే విరిసి రాగా, చెలిమి పిలుపే చేరుకోగా చెలియవలపే నాది కాగా, అనురాగకు మాలికలల్లి అణువణువున మధువును తల్లి, ఒక ఉదయం పిలిచింది, ఒక హృదయం ఎగిసింది. కోపతాపాలు ఆలుమగల మధ్య దోబూచులాటలు. ఆ కోపతాపాలే బూచిగా చూపి ఎవరూ వారి జీవితాలతో దోబూచులాడకూడదు. ఒకటికి ఒకటి కలిపితే లెక్కల్లో అయితే రెండు, ఒకరితో ఒకరిని కలిపితే జీవితంలో అయితే ఒకటే. శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటిగా బ్రతకాల్సిన భార్యాభర్తల బంధంలో వాళ్ళిద్దరే ఒకరికి ఒకరు అవసరం, మరొకరి జోక్యం అనవసరం. ఎందుకంటే భార్యాభర్తల మధ్య స్పర్ధలు మనస్పర్ధలు అతి సహజం. సుఖాలతో పాటు కష్టాలు ఉంటాయి. అవి జీవితానికి పాఠాలు నేర్పుతాయి. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన చేతులు ఎప్పుడూ ఆ దీపం ఆరిపోకుండా చూడాలి. కుటుంబానికి బాసటగా నిలవాలి. లేకుంటే కన్యాదాతకు అర్థం మారిపోతుంది. నమ్మకం అనేది మనిషికి మంచి మార్గాన్ని చూపిస్తుంది. అపనమ్మకం చెడు త్రోవను పట్టిస్తుంది. తాడును చూసి పామనుకుంటే తప్పే, తర్వాత నాలిక ఖర్చుకున్న జీవితం తిరిగిరాదు. ఇది కథ కాదు జీవితం.